హే గైస్ ఈ వీక్ యొక్క యానిమే అప్డేట్స్ గురించి చూద్దాం. చాలా అంటే చాలా అప్డేట్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ గా మేజర్ అనౌన్స్మెంట్ వచ్చేసి జంప్ ఫెస్ట్ 2025. ఇది ఒక ఈవెంట్ గైస్. యానిమే మేజర్ ఉంటాయి కదా, అవన్నీ అనౌన్స్మెంట్ ఉంటాయి. ఇవి మళ్ళా 4 స్టేజెస్ కింద కేటగరైజ్ చేశారు. అందులో నుంచి మనం చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మేజర్ అనౌన్స్మెంట్ కూడా ఉన్నాయి. అది ఏమేమి అయి ఉండొచ్చో అవి ఒక్కొక్కటిగా డీటెయిలింగ్ గా చెప్తాను. ముందుగా 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రెడ్ స్టేజ్ అండ్ బ్లూ జంప్ సూపర్ స్టేజ్. థర్డ్ వన్ వచ్చేసి జంప్ స్టూడియో స్టేజ్ అంటే గ్రీన్ స్టేజ్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి స్పెషల్ షోనెన్ జంప్ 10th యానివర్సరీ స్టేజ్. ఇది ఈ 4 స్టేజెస్ అనేది కేటగరైజ్ చేశారు కదా. రెడ్ అండ్ బ్లూ స్టేజెస్ వచ్చేసి బిగ్ యానిమీస్ ఉంటాయి. అందులో నుంచి మేజర్ అనౌన్స్మెంట్స్ కూడా ఉంటాయి. వాటితో కంపేర్ చేసుకుంటే మిగతా స్టేజెస్ అన్ని బిలో హైప్ కానీ అంతగా అనౌన్స్మెంట్స్ అనేది ఎక్కువ ఉండవు. రెడ్ స్టేజెస్ లో వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే జుజుట్సు కైసెన్ సీజన్ 3 రిలీజ్ డేట్ అండ్ ట్రైలర్ కూడా రావచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రాగన్ బాల్ సూపర్, దీని గురించి యానిమే ఆర్ మాంగా రావచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కైజు నెంబర్ 8 సీజన్ 2, దీని నుంచి రిలీజ్ డేట్ అండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి చైన్సా మ్యాన్ సీజన్ 2 రెజే ఆర్క్ మూవీ, దీని గురించి మూవీ రిలీజ్ డేట్ రావచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మై హీరో అకాడమీ సీజన్ 8 రిలీజ్ డేట్ అండ్ ట్రైలర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ పీస్ రీమేక్ అనౌన్స్మెంట్ వస్తుంది. బ్లూ ఎగ్జార్సిస్ట్ న్యూ సీజన్ అనౌన్స్మెంట్, స్పై వర్సెస్ ఫ్యామిలీ రిలీజ్ డేట్ అండ్ ట్రైలర్ ఇవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ బ్లూ స్టేజ్ వచ్చేసి అందులో ఏవేవి ఉన్నాయంటే దందాదన్ సీజన్ 2, దీని గురించి న్యూ సీజన్ అనౌన్స్మెంట్ రావచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓషినోకో సీజన్ 2 ఉంది కదా, రిలీజ్ డేట్ అండ్ ట్రైలర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ మూవీ అనౌన్స్మెంట్ అండ్ రిలీజ్ డేట్ మేబీ ట్రైలర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ హైక్యూ నుంచి ఇంకొక మూవీ రాబోతుంది. ఆల్రెడీ మీరు మూవీ వచ్చింది కదా, క్రంచీరోల్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఎవరైనా చూడకపోయింటే వెళ్ళి చూడండి, క్రంచీరోల్ లో స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్. ఇంకొక మూవీ వస్తుంది, మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఆ మూవీ యొక్క అనౌన్స్మెంట్. ఆ తర్వాత వచ్చేసి సొకోమోటో డేస్, నెక్స్ట్ వన్ బ్లీచ్ 1000 Year Blood War Arc 4th పార్ట్ అనౌన్స్మెంట్. నెక్స్ట్ వన్ బ్లూ బాక్స్ రిలీజ్ డేట్ అండ్ ట్రైలర్. నెక్స్ట్ వన్ వచ్చేసి గింతమా స్పిన్ ఆఫ్, దాని గురించి న్యూ అనౌన్స్మెంట్. ఇది బ్లూ స్టేజ్ వరకు. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి గ్రీన్ స్టేజ్. అందులో ఉన్న యానిమే వచ్చేసి ఫస్ట్ వన్ డాక్టర్ స్టోన్ సీజన్ 4 కొత్త అనౌన్స్మెంట్ రాబోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హండ్రెడ్ అన్లక్ సీజన్ 2 దాని యొక్క అనౌన్స్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ది ఎక్స్క్లూజివ్ సామురాయ్, ఈ యానిమే యొక్క సీజన్ 2 అనౌన్స్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంతే గైస్ ఈ గ్రీన్ స్టేజ్ లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 10th యానివర్సరీ స్టేజ్ అంటే 4th స్టేజ్. అందులో ఉన్న యానిమేస్ వచ్చేసి హెల్స్ పారడైజ్ సీజన్ 2 దాని యొక్క అనౌన్స్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి చైన్డ్ సోల్జర్ సీజన్ 2 యొక్క అనౌన్స్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ జంప్ ఫెస్ట్ 2025 అనేది December 21st అండ్ December 22 ఈ 2 days నడుస్తుంది. షోనెన్ జంప్ అనే అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్ స్ట్రీమ్ నడుస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. లేకపోతే ఈ సిరీస్ అనేది వీక్లీ అప్డేట్స్ గా ఎవ్రీ వీక్ పెడుతుంటా. అందులో ఆ అనౌన్స్మెంట్ ఏవో చెప్తాను. మరి ఈ అనౌన్స్మెంట్ లో మీరు దేనికోసం అని బాగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కింద కమెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సోలో లెవెలింగ్ గురించి. ఈ యానిమే యొక్క మూవీ అనౌన్స్ చేశారు కదా, December 6th కి ఇండియాలో రిలీజ్ అయ్యింది. సో ఎవరన్నా చూసిన వాళ్ళు ఉంటే మీ రివ్యూని కింద కమెంట్స్ లో చెప్పండి ఎలా అనిపించిందో. ఆ మూవీలో ఉండేది సీజన్ 1 రీక్యాప్ అండ్ లాస్ట్ లో ఎపిసోడ్ 1 and 2 సీజన్ 2 కి సంబంధించింది ఉంటుంది. IMDb రేటింగ్ వచ్చేసి 8.5 ఉంది అవుట్ ఆఫ్ 10 కి. నేను ఇంకా మూవీ అయితే చూడలేదు గైస్, కానీ అయితే ఎక్సలెంట్ రిపోర్ట్ వస్తున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిండొచ్చు చూసిన వాళ్ళకైతే, అందులో డౌటే లేదు పక్కా. అది ఈ ఫస్ట్ అండ్ సెకండ్ ఎపిసోడ్ వాటి నేమ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ ఎపిసోడ్ నేమ్ వచ్చేసి యు ఆర్ నాట్ ఈ ర్యాంక్ ఆర్ యూ, సెకండ్ ఎపిసోడ్ నేమ్ వచ్చేసి ఐ సపోజ్ యు ఆర్ నాట్ అవేర్. అండ్ దీంతో పాటుగా December 7th కి ఒక 2 minutes ట్రైలర్ రిలీజ్ అవబోతుందంట. గెట్ రెడీ ఫోక్స్, రెడీగా ఉండండి ట్రైలర్ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ పీస్ గురించి చాలానే ఉంది. ఆల్రెడీ ముందుగా చెప్పినట్టే జంప్ ఫెస్ట్ నుంచి రీమేక్ అనౌన్స్మెంట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 1133rd చాప్టర్. దీని తర్వాత 3 weeks బ్రేక్ తీసుకుంటున్నాడు. ఒక చిన్న హయాటస్ ఇది. ఫ్యాన్స్ అయితే కొద్దిగా డిసప్పాయింట్ అయి ఉన్నారు, ఎందుకంటే ఆల్రెడీ 6 months బ్రేక్ పడ్డది. దాని తర్వాత 2 chapters వచ్చాక మళ్ళీ 3 weeks బ్రేక్. బట్ ఆ హయాటస్ అనేది డిజర్వ్ అనిపించింది, ఎందుకంటే తన హెల్త్ కూడా
ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ డిసెంబర్ కి ఇంకా దీని తర్వాత ఏ చాప్టర్స్ రావు. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ గా 2025 జనవరిలో నుంచి వస్తాయి. అండ్ వన్ పీస్ సీజన్ 2 లైవ్ యాక్షన్ నడుస్తుంది కదా ఇప్పుడు ప్రొడక్షన్. రీసెంట్ గా ఓడా అయితే అక్కడ ఉన్నట్టు కొన్ని ఫొటోస్ కూడా రివీల్ చేశారు. అందులో నుంచి సీజన్ 2 వచ్చేసి 7 ఎపిసోడ్స్ ఉంటాయి. వన్ పీస్ థీమ్ యొక్క బుల్లెట్ ట్రైన్స్ ని జపాన్ లో రాబోతున్నాయంట. అది మళ్ళీ 1-2 స్టేషన్స్ కి కాదు, ఏకంగా 17 స్టేషన్స్ కి కనెక్ట్ అవుతుందంట. అండ్ నెక్స్ట్ వన్ ఇచిరో ఓడా రైటర్ ఉన్నాడు కదా, నెక్స్ట్ మంత్ లో డ్రాగన్ బాల్ కవర్ పేజ్ తనే డ్రా చేయబోతున్నాడు అకిరా ఓటాకి ట్రిబ్యూట్ గా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కైజు నెంబర్ 8 మూవీ వస్తుంది కదా March 25, 2025. ఇదైతే ఇండియన్ రిలీజ్ డేట్ కాదు, ఇండియన్ డేట్ వస్తుంది కదా అప్పుడు అనౌన్స్ చేస్తాను మీకు. ఇది కూడా సేమ్ సీజన్ 1 రీక్యాప్, దాంతో పాటు ఒక స్పెషల్ ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ నేమ్ వచ్చేసి హోషినోస్ డేస్ ఆఫ్ అంట. ఇది ఆ మూవీతో పాటుగా వేస్తారు. ఆ తర్వాత బ్లూ లాక్ సీజన్ 2 ఫినాలే ఎపిసోడ్స్ ఉన్నాయి కదా 13 and 14, ఈ రెండు కలిపేసి వస్తున్నాయి. సో బ్లూ లాక్ చూస్తున్న వారికి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. గైస్ నేను ఇంకా బ్లూ లాక్ సీజన్ చూడనే లేదు. ఇది ఎలా ఉందో ఒకసారి కమెంట్ లో మీ రివ్యూ ఇవ్వండి. బాగుందంటే నేను ఒకసారి చూస్తా, లేదంటే లేదు ఇంకా. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఫైర్ ఫోర్స్ నుంచి సీజన్ 3 అనేది ఫినాలే. ఇది 2 parts గా రాబోతుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి April to October 2025 వరకు నడుస్తుంది. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి January to June 2026 వరకు నడుస్తుంది. ఇంకా 2026 కి ఎండ్ అయిపోతుంది. ఆల్రెడీ సీజన్ 3 యొక్క కొత్త ట్రైలర్ అనేది వచ్చింది, ఇంకా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సర్ప్రైజింగ్ అండ్ గ్రేట్ న్యూస్ అనేది చెప్పాలి. కాగురాబాచి యానిమే అడాప్టేషన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. యాక్చువల్లీ ఇది మాంగా వచ్చినప్పుడు అయితే హవా అయితే మామూలుగా లేకుండే. అప్పుడు ఇప్పటి వరకు November 24 1.3 million కాపీస్ అనేవి సోల్డ్ అయిపోయాయి. సో దీని నుంచి యానిమే అడాప్టేషన్ వచ్చిందంటే గ్రేట్ న్యూస్ అది. దీని మాంగా చదివిన వారికి అయితే మీకు ఎలా అనిపించిందో దీని గురించి కూడా చెప్పండి కింద కామెంట్స్ లో. అండ్ దీన్ని ప్రొడ్యూస్ చేసేది 2 స్టూడియోస్. ఒకటి వచ్చేసి సైబర్ ఏజెంట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సూయిచ్ కి. మేజర్ గా ఈ 2 స్టూడియోస్ నుంచి సైబర్ ఏజెంట్ అయితే వైలెట్ ఎవర్ బీన్ యానిమేట్ చేసింది. అండ్ సూయిచ్ కి వచ్చేసి ఒషినోకో దాన్ని యానిమేట్ చేశారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి జపాన్ గవర్నమెంట్ నుంచి $2 million ఖర్చు పెట్టి అంట ఒక ఏఐ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసి యానిమే అండ్ మాంగా పైరేట్ సైట్స్ ఉంటాయి కదా, ఆ ఏఐ ద్వారా షట్ డౌన్ చేస్తుందంట. ఇది వచ్చేసి కల్చరల్ అఫైర్స్ ఏజెన్సీ అంటే CAA అనౌన్స్ చేశారు. ఎందుకు ఇలా ఈ డిసిషన్ తీసుకున్నారంటే ప్రతి ఇయర్ గా వాళ్ళకి $1 billion లో లాసెస్ అనేవి వస్తున్నాయంట. సో ఈ రీజన్ వల్ల దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మై హీరో అకాడమీ వాళ్ళు గ్లోబల్ పాపులారిటీ పోల్ కండక్ట్ చేశారు. ఎవరు వరల్డ్ బెస్ట్ హీరో అని. అవి 2 స్టేజెస్ కింద పెట్టారు. ఆ యానిమే నుంచి 278 క్యారెక్టర్స్ పెట్టారు. ఫస్ట్ స్టేజ్ రిజల్ట్స్ వచ్చేసి బాకుగా ఉన్నాడు కదా, ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ కాకుండా ఇతను వచ్చేసి టాప్ లో ఉన్నాడు. సెకండ్ స్టేజ్ వచ్చేసి లెస్ అల్ట్రా స్టేజ్, అందులో బాకుగానే విన్ అయ్యాడు విత్ 1.64 million votes తో. సెకండ్ ప్లేస్ లో డేకు ఉన్నాడు అంటే మెయిన్ క్యారెక్టర్ విత్ 1.21 million votes. అండ్ థర్డ్ వన్ వచ్చేసి షోటో 6,30,000 votes తో ఉన్నాడు. అందులో వచ్చేసి మేజర్ గా 1.31 million votes అనేవి నార్త్ అమెరికా, 7,40,000 votes అనేవి ఏషియా నుంచి, 6,80,000 votes అనేవి యూరోప్ నుంచి వచ్చాయి. ఇందులో విన్ అయినందుకు గాను ఒక బ్రాంజ్ స్టాచ్యూ ఉంటుందంట. అండ్ బాకుగా విన్ అయ్యాడు కదా 2025 లో ఆ స్టాచ్యూ రాబోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి హంటర్ వర్సెస్ హంటర్ నుంచి 410 చాప్టర్ తర్వాత నుంచి ఒక షార్ట్ బ్రేక్ తీసుకుంటున్నాడంట. ఇది ఫ్యాన్స్ కి డిసప్పాయింట్మెంట్ అనే చెప్పాలి. 4 years తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చింది చాప్టర్స్ అన్ని. మళ్ళీ దాని తర్వాత ఒక షార్ట్ బ్రేక్ తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ అప్డేట్ వచ్చేసి అటాక్ ఆన్ టైటన్ ది లాస్ట్ అటాక్ మూవీ మాపా స్టూడియోస్ నుంచి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ. ఇది వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతుంది. వాటి యొక్క ఎక్కడెక్కడ రిలీజ్ అవుతుందో అవన్నీ అనౌన్స్ చేశారు. అందులో అయితే ఇండియా లేదు. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందో వాళ్ళు అప్డేట్ చేస్తే నేను మీకు చెప్తాను. గైస్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, 150 likes మాత్రమే. నెంబర్ చిన్నదే బట్ నాకు ఆ నెంబర్ పెద్దదిగానే అనిపిస్తుంది. సో ఈ చిన్న టాస్క్ ని కంప్లీట్ చేస్తున్నారని ఆశిస్తూ ఎవ్రీ వీక్ ఈ యానిమే అప్డేట్స్ యొక్క వీడియో అనేది వస్తుంటుంది. మీరు సపోర్ట్ చేస్తే ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తాను. దీంతో పాటుగా కమెంట్ అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ కి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై.